సత్యమును ప్రకటించిన క్రీస్తు యేసుతోను సేవ చేయ మనసు కలిగి సాగిపోదును. సత్యమును ప్రకటించిన క్రీస్తు యేసుతోను సేవ చేయ మనసు కలిగి సాగిపోదును. సంఘ కాపరితోను పరిశుద్ధులతోను సంఘ కాపరితోను పరిశుద్ధులతోను ప్రేమ సువార్తను కృపను ప్రకటింతును. ప్రేమ సువార్తను కృపను ప్రకటింతును. ఆశ్చర్యమైనది ప్రభు యేసుని కృపా. గొర్రె పిల్ల తెరిచి ఉంచిన జీవ గ్రంథమందును వ్రాయబడి తిని క్రీస్తులోని దాచబడి తిని. గొర్రె పిల్ల తెరిచి ఉంచిన జీవ గ్రంథమందును వ్రాయబడి తిని క్రీస్తులోని దాచబడి తిని. తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంటిని. తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉంటిని. క్రీస్తు శిలువ రక్తముతో కడిగి వేయబడి తిని. క్రీస్తు శిలువ రక్తముతో కడిగి వేయబడి తిని. ఆశ్చర్యమైనది ప్రభు యేసుని కృపా. బహు శ్రేష్టమైనది క్రీస్తు యేసుని కృపా. ఆశ్చర్యమైనది ప్రభు యేసుని కృపా. క్రీస్తునందు అబ్రహాము సంతానమై ఉంటిని. ఆత్మ బాప్తిస్మమును పొందుకొని తిని. విశ్వాసముతోనూ పరిశుద్ధునిలోను ఆత్మ పూర్ణుడై పరదేశినై తిని. ఆమేన్. క్రీస్తునందు అబ్రహాము సంతానమై ఉంటిని. ఆత్మ బాప్తిస్మమును పొందుకొని తిని. క్రీస్తునందు అబ్రహాము సంతానమై ఉంటిని. ఆత్మ బాప్తిస్మమును పొందుకొని తిని.
క్రీస్తునందు అబ్రహాము సంతానమై ఉంటిని, ఆత్మ బాప్తిస్మమును పొందుకొని తిని, విశ్వాసముతోను పరిశుద్ధునిలోను, విశ్వాసముతోను పరిశుద్ధునిలోను, ఆత్మ పరిపూర్ణుడనై పరదేశినై తిని, ఆత్మ పరిపూర్ణుడనై పరదేశినై తిని. ఆశ్చర్యమైనది ప్రభు యేసుని కృపా, బహుశ్రేష్టమైనది క్రీస్తు యేసుని కృపా. ఆశ్చర్యమైనది ప్రభు యేసుని కృపా. ఎత్తబడే విశ్వాసముతో సాగిపోదును, మధ్యాకాశమున యేసుని కలుసుకుందును. ఎత్తబడే విశ్వాసముతో సాగిపోదును, మధ్యాకాశమున యేసుని కలుసుకుందును. సంపూర్ణమైన వాక్యముగా మారిపోదును, సంపూర్ణమైన వాక్యముగా మారిపోదును. సంతోషమైన లోకమున నివసింతును, సంతోషమైన లోకమున నివసింతును. ఆశ్చర్యమైనది ప్రభు యేసుని కృపా, బహుశ్రేష్టమైనది క్రీస్తు యేసుని కృపా, బహుశ్రేష్టమైనది క్రీస్తు యేసుని కృపా. శిక్షా విధి లేనిది రక్షణ ఉన్నది, శిక్షా విధి లేనిది రక్షణ ఉన్నది. క్షేమముగా ముందుకు సాగిపోతున్నది, క్షేమముగా ముందుకు సాగిపోతున్నది. తానాని నాననా, తానాని నాననా, తానాని నాననా, తానాని నాననా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ సార్. మరి చక్కని పాటలు పాడి దేవుని మహింపరిచినటువంటి మరి బ్రదర్ గారికి, యేసుపాదం గారి కోసం మరొకసారి అందరు చప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. సంతోషంగా ఉన్న వాళ్ళు అందరూ గట్టిగా చెప్దామండి. సంతోషం లేని వాళ్ళు కూడా చెప్దాం. హల్లెలూయా. మంచిది, ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ సంతోషంగా ఉంటారండి. కొంచెం వేడి ఎక్కువగా ఉందని బాధగా ఉంటారు. ఉడుకు వాతావరణంలో బీపీ కూడా ఎక్కువైపోద్ది. స్థానిక సంఘ కాపరి గారికి మరీ టెన్షన్గా ఉంది. మరి ఈ యొక్క కూడికలు ఎందు నిమిత్తం ఏర్పాటు చేయబడ్డాయో, దీనికి గల ముఖ్య ఉద్దేశం ఏంటో, మరి కారణాలు అవన్నీ కూడా మరి సంఘ కాపరి గారు అయినటువంటి ఎలీషా గారు మరి ఈ యొక్క పాలకొల్లు ప్రాంతంలో ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ పరిచర్య నడిపిస్తూ ఉన్నారు. మరి హైందవ ప్రజల మధ్యలో డినామినేషనల్కి కాల వర్తమానం అర్థం కావట్లేదు, కానీ ఒక హైందవ కుటుంబంలో ఈ వర్తమానం స్వీకరించి వారి మధ్యలో సేవ చేయటం అనేది అంత గొప్ప ప్రభు యొక్క కృప ఉంది. మరి 20 సంవత్సరాల్లో వారు కలిగిన కొన్ని అనుభవాలు, ఆటుపోట్లు, కష్టసుఖాలు, వీటన్నిటి నుంచి మధ్యలో దేవుడు ఆయన ఎలా నడిపించారు కొద్ది నిమిషాలు మన మధ్యలో ఆయన సాక్షి రూపంలో పంచుకుంటారు. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి నా పేరు అందరికీ తెలుసు, ఈ స్థానిక సంఘం కాబట్టి కొంతమంది దైవ సేవకులు మరి దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నేను తెలియని వారు కూడా ఇక్కడ బహుశా ఉండవచ్చు. కాబట్టి నా పేరు పాస్టర్ ఎలీషా. మరి బగ్గేశ్వర గ్రామంలో సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిచర్య మరి కొనసాగిస్తూ ఉన్నాం. మరి మేము స్థాపించింది 2004లో ఈ యొక్క పరిచర్యను స్థాపించడం జరిగింది. ఒక 5గురితో ఈ పరిచర్య స్థాపించడం జరిగింది. ఇది ప్రేయర్ హాల్గా ఉండేది, ఇది ప్రార్థనా మందిరంగా మార్చబడింది. జస్ట్ మేము ప్రేయర్ చేసుకుంటానికి కట్టుకున్నాం, ఇది ప్రేయర్ చేసుకుందామని, ఫ్యామిలీ ప్రేయర్. అలాంటిది దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ఒక ప్రేయరు చర్చిగా, ఒక ప్రార్థనా మందిరంగా దేవుడు నిర్ణయించుకున్నాడు దీన్ని. అది దేవుని కృపాన్ని నేను నమ్ముచున్నాను. మరి సేవకులుగా మీ అందరికీ తెలుసు, ఈ సేవలో ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి అనేది. సూట్లు వేసుకుంటారు కదా, ఏమి పోట్లు ఉండవని అనుకుంటారు మీరు. ఆ సూట్లు వెనక పోట్లు ఉంటాయి, తూట్లు ఉంటాయి. అది మాకు తెలుసు కానీ మీకు తెలియదు. మాకు ఎన్ని ఆటలున్నా, పోట్లున్నా, తూట్లున్నా పైకి నవ్వుతూ మేము ప్రసంగాలు చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మేము నవ్వుతూ లేకపోతే, మేము ప్రసంగం నవ్వుతూ చేయకపోతే మీకు నవ్వు రాదు కదా. అది అందుచేత మాకు ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని మిమ్మల్ని నవ్వించడం, మిమ్మల్ని బాగుండాలని కోరుకోవడం మా ఇదై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఇక్కడ 2004వ సంవత్సరంలో ఇక్కడ పరిచర్య అనేది ప్రారంభించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను మీ అందరికీ తెలుసు, నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, ఎలక్ట్రికల్గా వర్క్ చేస్తూ ఉండేవాడిని ఆ పరిసర ప్రాంతాల్లో. మరి నేను ప్రభువుని తెలుసుకొని, నేను కూడా ఒకప్పుడు అంటే విగ్రహారాధనలోంచి వచ్చినవాడిని. స్వతహాగా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని అయినప్పటికీ మరి క్రైస్తవం అంటే క్రీస్తు అంటే ఎరగనటువంటి వ్యక్తిగా ఉండేవాడిని. మరి క్రీస్తుని తెలుసుకొని నేను కొనసాగుతున్నటువంటి సమయంలో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క అంత్యకాల వర్తమానం తెలుసుకోవడం మరి నేను ఎంతో అదృష్టవంతుడిగా భావించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవ సేవకులు మన మధ్యకు వచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే సరే ఇచ్చేయండి. మరి ఇంకేం మరి దైవ సేవకులు పాస్టర్ ఐజాక్ వసంత్ కుమార్ గారిని ప్రేమించి మన టిప్ టాప్ సెంటర్ 2004లో ప్రారంభించినప్పటి నుంచి 2024 ఈ రోజు వరకు కూడా 20 సంవత్సరాలుగా మన సంఘానికి సేవలు అందిస్తున్నారు గణపతి గారు. యాక్చువల్గా వారినే మనం సన్మానించాలి, వారినే మనం గౌరవించాలి. కానీ తమ్ముడు ప్రేమతో దైవ సేవకులు చెన్నై నుంచి ఎంత దూరం మన మధ్యకి వచ్చి మన సంఘానికి వాక్యం అందిస్తున్నారు. వారికి నూతన వస్త్రాలు బహుకరించాలనేటటువంటి ఒక సంకల్పంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. నూతన వస్త్రాలు దైవ సేవకులకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగి మరి వారు తమ్ముడు వచ్చారు, గణపతి గారు. నిజంగా ఈ 20 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మనకి టెంట్లు ఎన్నేసినా, కుర్చీలు ఎన్నిచ్చినా, సామాన్లు ఎన్నిచ్చినా దీనికి ఎంత అని ఇంతవరకు బిల్లు వేయలేదు. 20 సంవత్సరాలు 1500 ఇచ్చినా, 2000 ఇచ్చినా, 1000 ఇచ్చినా అసలు లెక్క కూడా చూసుకోరు, జేబులో పెట్టుకుని వెళ్ళిపోవడం తప్ప. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి యాక్చువల్గా 20 సంవత్సరాల సందర్భంలో మనమే వారిని గౌరవించాలి, గణపతి గారిని. కానీ వారు దైవ సేవకులను గౌరవించడానికి వారు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. మరి వసంత్ కుమార్ గారు స్వీకరించాలని ప్రేమతో వారికి మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పట్టుకోండి, ఇలా పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. నాకు కూడానా? థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మరి 20 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో సంఘానికి అనౌన్స్మెంట్ చేస్తాను.
యాక్చువల్గా ప్రతి సంవత్సరము కూడా యానివర్సరీ డే అని చెప్పి చాలామంది చేసుకుంటూ ఉంటారు. అయితే నాకు అది అంతగా నచ్చలేదు. కాబట్టి అట్లా చేసుకోవడం అది మంచిదే. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, 20 సంవత్సరాలు సంపూర్తయిన తర్వాత చేద్దాంలే అని ఒక ఆలోచన వచ్చినప్పుడు సంఘంతో సంప్రదించాను. అలాగే పాస్టర్ గారు అందరం చేద్దామని చెప్పి చక్కటి సంఘాన్ని దేవుడు మరి మాకు అనుగ్రహించారు. చాలా మంచి బిడ్డలు మా సంఘము. అన్ని విషయాల్లో కూడా సహకరించేటటువంటి బిడ్డలు. ఏ విషయంలో కూడా నాకు మాట ఎదిరిగించేవాళ్ళు కాదు. ఒక మంచి కుటుంబం చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ 20 సంవత్సరాలు ఎలా నడవగలిగాను, ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో మరి ఇంత చక్కగా ఈ విధంగా నడవగలిగామంటే వాళ్ళందరూ సహకరించారు. కాబట్టి ఇంకా సహకరిస్తారని కూడా నేను నమ్ముచున్నాను. కనుక మరి 20 సంవత్సరాలు ఎంతగా కాపాడినటువంటి దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఈ 20 సంవత్సరాలు కాపాడినటువంటి దేవునికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. మరి ఈ సందర్భంగా 2 కూడికలు పబ్లిక్ మీటింగ్స్ పెట్టాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే దైవ సేవకులు 2012లో వచ్చి వర్తమానం అందించి వెళ్ళారు. ఒక పగలు ఇక్కడ మీటింగ్ పెట్టారు, ఒక నైటు ఆ చేలో మీటింగ్ పెట్టారు 2012లో. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది సేవకులు. అప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి రోజు మన మధ్యకు వచ్చారు. యాక్చువల్గా 2 నైట్లు అడిగాను. మరి అక్కడ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేద్దామని కూడా ఫంక్షన్ హాల్ కూడా అడిగాను. అయితే మరి వివాహం ఉన్నటువంటి కారణంగా అలాగా ఈసారికి ఇవ్వలేని బ్రదర్ అని చెప్పారు. కనుక మరి ఈరోజు పగలు రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 20 సంవత్సరాలు సంపూర్తయినటువంటి సందర్భంలో ఈ యొక్క కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేసుకోవడం, పిలవగానే దైవ సేవకులు వచ్చినందుకు మరి సంఘం తరఫున, కుటుంబం తరఫున ఐజాక్ వసంత్ కుమార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే వారి ఒక టీంకి, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు, అంత్యకాల వర్తమాన సేవకులకి ఆహ్వానం అని మాత్రమే చెప్పాను. కానీ ఎంతమంది నా సహోదరులు వచ్చారు. మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను బ్రదర్, నా హృదయపూర్వకంగా. చాలా సంతోషం మీ అందరిని బట్టి, మీ అందరిని చూడడం చాలా సంతోషం. కాకపోతే మీకు సరైనటువంటి మరి అకామిడేషన్ చేయలేకపోయాం, దయతో మన్నించండి. తప్పనిసరిగా ఈసారి ఏదైనా మరొక అవకాశం అయ్యగారు ఇస్తే పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం, దయతో మన్నించండి. మరి ఈ సమయంలో మరి సంఘానికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు కూడా తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారం వల్ల ఈ 20 సంవత్సరాలు ఈ సేవా పరిచర్ను ముందుకు కొనసాగించడానికి దేవుడు సహాయం చేస్తారు. అలాగే మా కుటుంబం, సంఘం అందరూ కూడా సహకరించారు, దేవుడు చూపించారు. అలాగే మరి జాన్ కోలా గారు కూడా మన మధ్యలో లేరు, అయినా వారి కుమారుడు ప్రవీణ్ గారు మన మధ్యలో ఉన్నారు. రాత్రి వాళ్ళ సంఘంలో కైక్లూరులో జరిగింది కూటం. కాబట్టి విరివిగా మరి దైవ సేవకులు వాడబడుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ఇప్పటి వరకు అధ్యక్షత వహించినటువంటి కెనడీ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి నేను దేవుని చిత్తమైతే 31వ తారీఖుని మళ్ళీ మీ ముందు కొంచెం సాక్ష్యం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు, పాస్టర్ గారు వచ్చేసారు కనుక. దేవుని యొక్క చిత్తమైతే మరొకసారి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. ఇది సమయం కాదు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి ఈ సమయాన్ని మళ్ళీ తిరిగి అధ్యక్షుల వరకు అప్పగిస్తున్నాను, వారు తీసుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మంచిది, దేవుని స్తోత్రం కలిగినాక. మరి మీకు ఇచ్చిన మంచి కాపర్ని బట్టి మీరు అందరూ సంతోషిస్తున్నారా? హల్లెలూయా. పిల్లరా, మరి కాపరని అయినటువంటి కాపర్లను అనబడేవారు సువార్థికులు ఉంటారు, ఉపదేశకులు ఉంటారు, చాలామంది ఉన్నారు. కానీ కాపర్లకు ఉండేటువంటి బాధ్యత, ఆ పరిస్థితి అదంతా చాలా వేరుగా ఉంటుంది. మరి పైగా ఈ ఎంటైమ్ మెసేజ్లో కాపరిగా ఉండటం అంటే చాలా కష్టం. హల్లెలూయా. విశ్వాసులు ఏమనుకుంటారండి, పాస్టర్ గారికి ఏంటి బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, సందాలు వస్తున్నాయి, కారులో తిరుగుతారు అనుకుంటారు. కానీ ఆయన చెప్పారు కదా, షూట్లు వెనకాల పోట్లు ఉంటాయని. మరి వాటన్నిటినీ తట్టుకుని మరి ఈ విధంగా నడిపించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. మరి చివరి సమయాల్లో ఉన్నాం. మరి ఏదేమైనప్పుడు కూడా మరి పరిస్థితులు ఏదైనా, సందర్భం ఏదైనా, సంఘానికి ఒక చక్కని వాక్యం వినిపించాలని ఒక సదుద్దేశంతో మరి ఏర్పాటు చేసిన కూడికల్లో మీ అందరి సహకారం, ప్రార్థన సహకారం, ఆత్మీయంగా, ఆర్థికంగా సహకరించిన మిమ్మల్ని అందరూ దేవుడు దీవించను గాక. మరి ఇక్కడ వాక్య పరిచర్య అందించడానికి ప్రార్థనాపూర్వకంగా మీరు అందరూ ప్రార్థన చేశారు. మన మధ్యలో ఐజాక్ వసంత్ కుమార్ గారు మరి ఈ యొక్క అంత్యకాల వర్తమానములో మరి చాలా కాలం నుంచి ఆయన ఉన్నారు. వర్తమానంలో చాలా మర్మాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మరి నేను వర్తమానంలోకి వచ్చిన తర్వాత, ఆయన మెసేజ్ అయిన తర్వాత, ఆయన అడుగు పెడితేనే చూడండి, యేసుప్రభు అని తీసుకుని మరియమ్మ యెరూషలేము దేవాలయంలో అడుగు పెట్టేటప్పుడు వాతావరణం మారిందంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఒక నిజమైన వాక్యం తీసుకొచ్చిన సేవకులు ఎవరైనా అడుగు పెట్టినప్పుడు
ఉత్తమమైన సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. దేవునికి స్తోత్రం కాక. మరి అట్లాంటి దైవజనులు మన ఆంధ్ర తెలంగాణలో కాదు, మరి భారతదేశంలో అనేక చోట్ల ఆయన యొక్క చక్కని ఉత్తమమైన వర్తమానం అందిస్తూ అనేక మందిని ఆత్మీయంగా బలపరుస్తున్నటువంటి ఐజాక్ గారికి ప్రత్యేకమైన మరి వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో అందరూ లేచి నిలబడదాం. సమయం ఇప్పుడు చాలా అయింది. ఒక చిన్న మనం కోరస్ పాడుకుని దేవుని స్తుతిస్తూ దేవుని మహింపరుస్తూ మరి అందరూ మరి వాక్యానికి సమయం ఇద్దాం. కొంచెం స్త్రీలు ముందు సదురు కూర్చోండి, కొంచెం ఇటు జరగండి. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరూ స్తుతించి 2 చేతులు పైకెత్తి. ఎందుకంటే మనం వాక్యం అందించడానికి మనం ఒక చక్కని మార్గం. ఇంతవరకు పాటలు పాడిన బిడ్డలందరూ దేవుడు మహిమపరిచారు. మరి ఇప్పుడు కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. యెషయా భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము వెల్లడి ఎగుటతోడని వెలుగు కలుగుతుంది, అది తెలివి లేని వారికి తెలివినిస్తుందని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమయ్యున్న దేవా, నీ వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును, అది తెలివిలేని వారికి తెలివిని పుట్టించును. వాక్యమా 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన వాక్యమా, 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, వాక్యమా. జక్కయ్యను రక్షించిన ప్రేమగల వాక్యమా, హిజ్కియాను బ్రతికించిన జీవము గల వాక్యమా. గ్లోరీ. జక్కయ్యను రక్షించిన ప్రేమగల వాక్యమా, హిజ్కియాను బ్రతికించిన జీవము గల వాక్యమా, రక్షించిన బ్రతికించిన, రక్షించిన బ్రతికించిన నీకు సాధ్యమే వాక్యమా, నీకు సాధ్యమే వాక్యమా, వాక్యమా. అందరూ వాక్యమా, వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, వాక్యమా. చెరసాలలో పౌలు శీలలను తప్పించిన వాక్యమా, సింహపు బోనులో దానియేలును కాపాడిన వాక్యమా, చెరసాలలో
పౌలు శీలలను తప్పించిన వాక్యమా, సింహపు బోనులో దానియేలును కాపాడిన వాక్యమా, తప్పించిన గ్లోరీ, తప్పించిన కాపాడిన నీకు సాధ్యమే వాక్యమా, నీకు సాధ్యమే వాక్యమా, 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, వాక్యమా, సమరయ స్త్రీని క్షమించిన ప్రేమగల వాక్యమా, లాజరును బ్రతికించిన జీవము గల వాక్యమా, లోరే సమరయ స్త్రీని క్షమించిన ప్రేమగల వాక్యమా, లాజరును బ్రతికించిన జీవము గల వాక్యమా, క్షమించిన బ్రతికించిన, క్షమించిన బ్రతికించిన నీకు సాధ్యమే వాక్యమా, నీకు సాధ్యమే వాక్యమా, 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన వాక్యమా, 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 హల్లెలూయా. మనం బ్రతికించిన వాక్యం, మనల్ని వెలిగించిన వాక్యం, మనల్ని కాపాడే వాక్యం, మనల్ని ఎత్తబాటులో తీసుకెళ్లే వాక్యం. ఓ ఎంత అద్భుతమైన కృప అది. ఆ వాక్యమే ఈ రాత్రి దేవుడు తన సేవకు నిలబెట్టుకుని మనల్ని వెలిగించాలని, మనం బ్రతికించాలని, మన విశ్వాసం పైకెత్తబడాలని ప్రార్థన చేసుకుందాం. అవిల్లో పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు పాస్టర్ జోసెఫ్ గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అత్యంత కృపగలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మీ నామానికి మహిమార్థమై పాడిన ప్రతి పాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దేవా, నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది, మా బాధల్లో ఇదే మాకు నెమ్మది కలిగించేది. నీ వాక్యము మా పాదములకు దీపమై ఉన్నది, మా త్రోవకు వెలుగై ఉన్నది నాయన. ఇంత గొప్ప అద్భుతమైన వాక్యాన్ని
ఈ కాల ప్రవక్త ద్వారా తండ్రి మీరు మాకు అందించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మత శాఖల్లో డినామినేషన్లు కొట్టుకుపోతున్న మమ్మలను ప్రభువా నాయన ఎన్నికలు ఏర్పాట్లో ఉన్నాము కనుక తండ్రి ఆ తల్లి పక్షిరాజు యొక్క స్వరం విన్నప్పుడు ప్రభువా ఆ సంఘశాఖల నుంచి విడిపించుకొచ్చిన ఆయన నీ అసలైన వాక్యాన్ని స్వీకరించడానికి ఇచ్చిన కృప కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని గురించి ప్రపంచమంతా ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది నాయన. ఎన్నో నేరస్థాపనలు చేస్తున్నారు, ఎన్నో రకరకాలైనటువంటి ప్రభు ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉన్నారు, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ప్రవక్తని వాక్యాన్ని. తండ్రి నీవు శరీరగా దారిగా ఉన్న దినాల్లో కూడా అలాగే మాట్లాడారు నాయన. బయలుజుబులు ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాడు కానీ ఈయనకి శక్తి ఎక్కడొచ్చిందన్నారు. నీవే అన్ని నిందలు భరించినప్పుడు మేము భరించడానికి ఏమైంది తండ్రి? ఇవన్నీ భరించడానికి మేము సంతోషంగానే ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రాంతంలో నాయన భగ్గేశ్వరంలో ఏర్పాటు చేయబడి కూడికలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మరి సహోదరులు నీ సేవకులు ఎలీషే గారిని ప్రాంతంలో ఎన్నుకున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. మీ సేవకుని ఇంకా బహుబలంగా వాడుకోండి నాయన. అనేకల రక్షణార్థమై ఇంకా నడిపించండి. ఎన్ని ఆత్మలు ఈ ప్రాంతంలో ఆయన రక్షించాలో తండ్రి, ఏ సమయంలో వారు రావాల్సి ఉన్నదో ఆ సమయానికి వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి వాక్య సందేశాన్ని అందించడానికి మా మధ్యకు వచ్చినటువంటి దైవజనులు అయ్య గారిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీ సేవకుని బహుబలంగా వాడుకోండి నాయన. నీ ఆత్మ వశంలోకి పూర్తిగా తీసుకోండి నాయన. నీ ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభువా. ఈ రాత్రి సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని, సేవకులకు కావాల్సిన వర్తమానాన్ని, ఎవరు ఏ విధేయతలో ఉన్నారో, ఏమి సరి చేసుకోవాలో ఈ రాత్రి నీ వాక్యం ద్వారా సరి చేసుకోవడానికి తండ్రి నీ దాసుల్లో నీ ఆత్మశక్తి అభిషేకం నుంచి మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ మైక శబ్దము ఎంత దూరమైతే వినపడుచున్నదో నీ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు నాయన నిశ్చయముగా పాపికి రక్షణ దయచేయండి, రోగులకు స్వస్థత దయచేయండి నాయన, చెరలో ఉన్న వారికి విడుదల దయచేయండి నాయన. ఓ అంధకార శక్తులను, చీకటి శక్తులను, దురాత్మ శక్తులను, అల్లరి శక్తులను ప్రభువైన యేసుక్రీస్తు అధికార గల నామములో గద్దిస్తూ ఉన్నాను. దేవాని ఆత్మ కాపుదల ఇక్కడ ఉంచండి నాయన. నీ అగ్ని స్తంభం ఇక్కడ కదలాడును గాక. నీ దేవతలను కంచెవేయండి నాయన. నీ కార్యం జరిగించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఇక్కడ స్థలానికి చేరిన సేవకులు, వారి కుటుంబాలని, విశ్వాసులను, ఆయా ప్రాంతంలో నుంచి వచ్చిన వారందరిని దీవించమని నేరుగా సూటిగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. మరి ప్రార్థించిన జోసెఫ్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి మనందరం అలాగే నిలబడుతుండగా మరి మన మధ్యలోకి చెన్నై నుంచి వచ్చినటువంటి మరి మన ప్రశస్త దైవజనులు పాస్టర్ ఐజక్ వసంత్ కుమార్ గారు మన మధ్యలో ఎంతో సంతోషం. అందరూ వాక్యం అంటే సిద్ధంగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారా? మరి వాతావరణం ఎంత వేడిగా ఉన్నా ఆ వాతావరణంలో మనం ప్రవేశిస్తే కనుక మనకేమనిపించింది ఈ సమయంలో మరి వారిని ఐజక్ వసంత్ కుమార్ గారు వచ్చి యొక్క సమయాన్ని తీసుకోవాల్సిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్న అందరూ చప్పలు కొడుతూ మరి ఆయనకి బ్రదర్ జాన్ చూడండి. ప్రైజ్ వస్తుందా? మంచిది పిల్లరా, కూర్చోండి, దయచేసి కూర్చోండి. మంచిది. మనం దేవుని యొక్క సముఖానికి వచ్చినప్పుడు ఖచ్చితంగానే లోపల ఎట్లా ఉండాలంటే చాలా నిశ్శబ్దంగా ఉండాలి. మన బంధువులను చూసేదానికి కాదు మనం వచ్చింది.
పిల్లలతో ముద్దాడేదానికి కాదు, స్నేహితులను చూసేదానికి కాదు, భలే ఉంది ఈ చీర ఎక్కడ తీసామని అడిగేదానికి కాదు, దానికి కాదు వచ్చేది. ఒకే ఒక కార్యం, దేవుణ్ణి ఆరాధించటకు. ఆయన మీతో మాట్లాడాలా, మీరు ఆయనతో మాట్లాడాలి. సంఘానికి వచ్చినప్పుడు ఒక అర్ధగంట ముందే వచ్చి, ఒక గంట సేపు ముందే వచ్చి మొట్టమొదటి మీరు ఆయనతో మాట్లాడాలి, తర్వాత ఆయన మీతో మాట్లాడతాడు. వాక్యం చదివేదానికి మునుపు నాకు ఒక ఆశ ఉండేది ఎప్పుడు కూడా. మీకంతా తెలుసు, నా సేవను ప్రారంభించినప్పుడు హలో స్టాండ్ తీసుకొస్తారు సార్. అప్పటి నుంచి కూడా ఒక గొప్ప ఆశ నాలో ఉండింది. ఇదేంటంటే చేస్తారా? సరే, ఎప్పుడు కూడా బ్రానన్ ట్యాబర్నకిల్ నేను చూసింది లేదు. అంటే మన ప్రవక్త బ్రానన్ గారి యొక్క చర్చ్ లోపలికి పోయిందిలే. నేను 2 సార్లు పోయినానుగా నాకు అవకాశం దొరకలేదు లోపల పోయేదానికి. సరేలేండి, ఇప్పుడు అక్కడ పరిచర్య జరగడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఆ యొక్క బ్రానన్ ట్యాబర్నకిల్ ఏమైందంటే ఒక మ్యూజియం అయిపోయింది. మ్యూజియం అంటే ఏమంటారు, అదే పోవచ్చు, మీరు చూడవచ్చు. ప్రవక్త గారు పుల్పిట్ అవన్నీ ఉన్నాయి, నిలబడుకొని మీరు ఫోటోలు తీసుకోవచ్చు, ప్రార్థన చేసుకున్నట్టు చేయొచ్చు, అంతవరకే. అక్కడ పరిచర్య కానీ